ప్రిడేటర్ డ్రోన్స్ ఇప్పుడు ఇండియాలో వినిపిస్తున్న ఈ యుద్ధ విమానం కోసం అమెరికాతో బిగ్ డీల్ కుదుర్చుకుంది ఇండియా. పైలట్ లేకుండా కేవలం రిమోట్ సాయంతోనే గాల్లోకి ఎగురుతుంది. విమానంలోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ, దానంతటా టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యే సౌకర్యం, ఎలాంటి వాతావరణంలోనైనా పగలు రాత్రి తేడా లేకుండా ప్రయాణించగల సామర్థ్యం, ఇలా ఆ అధునాతన డ్రోన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిఘా, సమాచార సేకరణ దగ్గర నుంచి లక్ష్యాలపైకి క్షిపణులు ప్రయోగించడం దాకా రక్షణ రంగంలో ఆ డ్రోన్ చేయని పని లేదు. అందుకే ఆ డ్రోన్ల కోసం భారత్ భారీగా ఖర్చు పెట్టి అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. మన నింగి నేలను శత్రు దుర్భేద్యంగా మార్చుతోంది ఈ ప్రిడేటర్ డ్రోన్. జూలైలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఇంట్లో ఉన్న అల్ ఖైదా నేత అల్ జవహరిని అమెరికా అత్యంత చాకచక్యంగా మట్టుపెట్టింది. ఓ విమానం అల్ జవహరి ఉన్న ఇంటి కిటికీ మీదకు దూసుకెళ్లింది. టార్గెట్ కు మాత్రమే నష్టం కలిగింది. చుట్టూ ఉన్న భవనాలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగల అలాంటి అధునాతనమైన ఆ విమానంపై అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ విమానం పేరు MQ-9 రిప్పర్ డ్రోన్. అల్ జవహరి హత్య తర్వాత ప్రిడేటర్ డ్రోన్ల పనితీరు గురించి అందరికీ తెలిసి వచ్చింది. అల్ జవహరి హత్యకు 4 ఏళ్ల ముందు నుంచే భారత్ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై దృష్టి పెట్టింది. 2018 నుంచి ఆ డ్రోన్ల కొనుగోళ్లకు భారత్ ప్రయత్నిస్తోంది. అది ఇన్నాళ్లకు ఫలించింది. ఎందుకంటే ఇప్పటిదాకా అమెరికా తన మిత్ర దేశాలైన నాటో సభ్య దేశాలకే ఆ డ్రోన్లు అందించింది. ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టి నాటోయేతర దేశానికి ఆ డ్రోన్లు అమ్మడం అంత తేలిక కాదు. అందుకే ఒప్పందం కుదరడానికి సుదీర్ఘ సమయం పట్టింది. అగ్రరాజ్యం ఆ డ్రోన్లను అమ్ముతున్న నాటోయేతర తొలి దేశం భారతే. గత ఏడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఇన్నేళ్ల ప్రయత్నాల తర్వాత మనకు కావాల్సింది లభిస్తోంది. భారత్కు 31 ఆర్ముడు MQ-9B డ్రోన్లు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. డ్రోన్ల ఒప్పందానికి అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ 33,000 కోట్లు. ఇంత భారీగా ఖర్చు పెట్టి భారత్ ఆ డ్రోన్లను కొనుగోలు చేయడానికి కారణం అవి ఉపయోగపడే విధానమే. భారత్కు పొరుగు దేశాల నుంచి ముప్పు పెరుగుతోంది. మనకు వ్యతిరేకంగా శత్రు దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ తరుణంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, అధునాతన ఆయుధాలు సమకూర్చుకోవడం దేశ భద్రతకు అత్యవసరంగా మారింది. అందుకే ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కోసం భారత్ అన్ని ప్రయత్నాలు చేసింది. ఈ మానవ రహిత డ్రోన్లు మన రక్షణ వ్యవస్థలో భాగం కావడం వల్ల మన ఆయుధ సామర్థ్యం మరింత పెరిగినట్టవుతుంది. ఎందుకంటే ఈ డ్రోన్లు అత్యంత ప్రత్యేకమైనవి. మనుషులతో పని లేకుండా ప్రయాణించే ఈ విమానాలను పైలట్ దూరం నుంచి ఆపరేట్ చేస్తూనే సాధారణ విమానం నుంచి చూసినట్లు అన్నీ గమనించవచ్చు. 2155 కిలోల బరువుతో ప్రయాణించగల ప్రిడేటర్ ఏ రకమైన వాతావరణంలో అయినా దానికదే టేక్ ఆఫ్, ల్యాండింగ్ కాగలదు. పగలు రాత్రి తేడా లేకుండా 40 గంటలకు పైగా ప్రయాణం చేయగలదు. ఆధునిక రాడార్ వ్యవస్థ, సెన్సార్లతో ఉండే ఈ డ్రోన్లను శాటిలైట్తో నియంత్రించవచ్చు. దాడులతో పాటు సమాచార సేకరణకు ప్రిడేటర్ పనికి వస్తుంది. యుద్ధ దాడులతో పాటు సరిహద్దులపై నిఘా, సెర్చ్ ఆపరేషన్లు, విపత్తు సహాయక చర్యలు, మానవతా సాయం వంటి వాటికి ఆర్ముడ్ MQ-9B డ్రోన్లు ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక డ్రోన్ అనేక రకాల పనులు చేస్తుంది. శత్రు విమానాలపైకి క్షిపణులు, మందుగుండు సామగ్రి ప్రయోగించడం, అలాగే రాడార్ జామింగ్ ద్వారా శత్రు దేశాల రాడార్ వ్యవస్థ ప్రభావాన్ని, పరిధిని తగ్గించడం, ఉపరితల లక్ష్యాల ధ్వంసం, సముద్రంలో ఆపరేషన్లు, నిఘా కోసం ప్రిడేటర్ డ్రోన్లను వాడుకోవచ్చు.
అసలు ప్రిడేటర్ డ్రోన్లలో ఎన్ని రకాలున్నాయి? మన త్రివిధ దళాలకు అవి ఎలా ఉపయోగపడతాయి? హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టడంలో, సరిహద్దులో పాకిస్తాన్ కుట్రను తిప్పికొట్టడంలో MQ-9B డ్రోన్లు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి? అసలు అమెరికా మనకు వాటిని ఎందుకు అమ్ముతోంది? భారత్కు డ్రోన్ల అమ్మకం ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ 4 రోజుల క్రితం ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్కు 31 MQ-9B డ్రోన్లు, కమ్యూనికేషన్, నిఘా పరికరాలు అందుతాయి. అమెరికాకే చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఈ డ్రోన్లను తయారు చేసి భారత్కు అందిస్తుంది. అయితే ఈ ఒప్పందం అనుకున్నంత తేలిగ్గా ఏమీ పూర్తి కాలేదు. అనేక చర్చోపచర్చల తర్వాత, అమెరికా అంతర్గత రాజకీయాల తర్వాత ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర పడింది. ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందానికి అంగీకారం తెలపాలంటే సిక్కు వేర్పాటువాద నేత గురు పత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్రపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఒప్పుకోవాలని అమెరికా చట్టసభ సభ్యులు గత ఏడాది డిమాండ్ చేశారు. అయితే హత్య కుట్ర విచారణపై అమెరికా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో చట్టసభ సభ్యులు తమ వైఖరి మార్చుకున్నారు. అలా ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ అధునాతన డ్రోన్లు భారత్కు అందించేందుకు అమెరికా ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. ఆయుధాల కొనుగోళ్లలో సంప్రదాయంగా రష్యాకు దగ్గరగా ఉండే భారత్ను తమ వైపు తిప్పుకోవాలన్న అమెరికా వ్యూహం ఈ ఒప్పందం వెనుక దాగి ఉంది. ఆకాశంలో నిఘా, దాడులు నిర్వహించే సామర్థ్యం ఉన్న MQ-9B డ్రోన్లలో 2 రకాలున్నాయి. వాటిలో స్కై గార్డియన్ ఒకటి కాగా సీ గార్డియన్ మరొకటి. భూభాగంపై సరిహద్దుల్లో నిఘా, రక్షణ కోసం స్కై గార్డియన్ డ్రోన్లను, సముద్రంపై నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలు మానవరహిత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. భారత్ కూడా అదే తరహాలో ఇలాంటి ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అమెరికా నుంచి కొంటున్న 31 డ్రోన్లలో 15 నావికా దళానికి, 8 డ్రోన్లను ఆర్మీకి, మరో 8 డ్రోన్లను భారత వాయుసేనకు అందిస్తారు. ప్రిడేటర్ డ్రోన్లను యుద్ధం, మానవతా సాయం, పర్యావరణం వంటి వాటికి ప్రపంచ దేశాలు ఉపయోగిస్తున్నాయి. అయితే అమెరికా నుంచి కొనుగోలు చేయడానికంటే ముందే భారత్ ఈ తరహా డ్రోన్లను 2 అమెరికా నుంచి లీజుకు తీసుకుని 4 ఏళ్ల నుంచి ఉపయోగిస్తోంది. సరిహద్దుల్లోనూ హిందూ మహాసముద్రంపై నిఘాకు వాటిని వాడుతోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని కొనుగోలు చేసి నింగి నేలపై మోహరించనుంది. ప్రిడేటర్ డ్రోన్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే పని లేకుండా మన దగ్గరే పూర్తి స్థాయిలో తయారు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం మనం తక్కువ, మధ్యస్థ ఎత్తులో పనిచేసే డ్రోన్లు తయారు చేసుకుంటున్నాం. ప్రిడేటర్ డ్రోన్లు ఎగిరే ఎత్తు చాలా ఎక్కువ. ఇలాంటి డ్రోన్లు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మన రక్షణ రంగ అవసరాలకు ఈ 31 డ్రోన్లు సరిపోతాయని నిపుణులు అంటున్నారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మానవరహిత నిఘా, పెట్రోలింగ్ పెరగడం, భూ, జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థ పటిష్టానికి ప్రిడేటర్ డ్రోన్లు పనిచేయనున్నాయి. ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా నిఘా ఎక్కువైంది. అందుకే చైనాకు చెక్ పెట్టడానికి ఈ డ్రోన్లు మనకు అత్యవసరం. అలాగే సరిహద్దుల్లో పాకిస్తాన్ చొరబాట్లను గుర్తించడానికి, దాడులను తిప్పికొట్టడానికి MQ-9B డ్రోన్లు ఉపయోగపడతాయి. మొత్తంగా ఈ డ్రోన్లు నింగి నేలను శత్రు దుర్భేద్యంగా మార్చనున్నాయి.